హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అసలు ఇంట్లో నా పనులు ఎలా ఉంటాయి, అలాగే ఇప్పుడు ఈ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను పడుతున్న ఇబ్బందులు ఏంటి అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకెంత పనిలో ఉన్నా లేకున్నా కూడా మోస్ట్లీ మా కన్నగాడికి స్కూల్ ఉంది అంటే 6 o'clockకి 100% లెగుస్తానన్నమాట. 5:30కి అలారం పెట్టేసుకుంటాను. అటు ఇటు దొర్లి దొర్లి లేచేసరికి అయితే ఖచ్చితంగా 6 అవుతుంది. ఇంకా నేను లేచిన వెంటనే మా బావ కూడా లేస్తాడు. లేచేసి మాకు 6 o'clockకే హెల్పర్ వచ్చేసి బయట అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇంకా మా బావ కూడా లేచేసి ఇంకా కింద మోటార్ వేయడము, సంపు నింపడము, అలాగే పాల ప్యాకెట్ పైకి తీసుకురావడము, తర్వాత మా కన్నగడికి లేపి వాడికి వాటర్ పెట్టేసి వానికి ఫ్రెష్ అప్ చేయించేసి వాడిని రెడీ చేయడం ఇదంతా మా బావ డ్యూటీనే ఉంటుంది. ఇంకా నా వర్క్ ఏంటి అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోవడము, కొద్దిసేపు మిల్క్ కానీ టీ కానీ తాగినంతసేపు వాకింగ్ చేయడము. కొంచెం అనేజీగా అంటే మార్నింగ్ టైం నాకు కొంచెం ఎక్కువ సిక్గా అనిపిస్తుంది. అలానే మరి పనులు చేసుకొని లేనంత సిక్ అయితే ఈ ప్రెగ్నెన్సీలో లేదు, కానీ చేసుకుంటా. కానీ ఎలా అంటే ఇప్పుడు కుకింగ్ వర్క్ మొత్తం అయిపోయిన వెంటనే కాసేపు పడుకుంటా. అంటే కొంచెం పని చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, కొంచెం పని చేసుకుంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. అలా చాలా లేట్ అవుతుంది అన్నమాట. కానీ మార్నింగ్ టైం ఎలా అంటే కొంచెం నేను రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. మా కన్నగడికి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టాలి కాబట్టి కొంచెం ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి ఓపిక తెచ్చుకొని 6 o'clock లెగిస్తే ఎగ్జాక్ట్గా వానికి 7:45కి వెహికల్ వస్తుంది. సో వాడు 7:30 వరకే రెడీ అయిపోవాలి. మనకి 7 o'clockకి నిద్ర లేపుతాం అన్నమాట. హాఫ్ అన్ అవర్లో వాడు రెడీ అయిపోతాడు. నేను 6 o'clock లెగడం వల్ల 3 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఒక దానిపైన మిల్క్, ఒక దానిపైన బ్రేక్ఫాస్ట్, ఒక దానిపైన రైస్ పెట్టేస్తాను. మిల్క్ అవ్వగానే ఇంకా పాలు అయితే చల్లార్చేసి ఇంకా దాని మీద కర్రీ ప్రిపేర్ చేస్తాను. అలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంట్లో పనులు. కానీ ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం నాకు ఇబ్బందులు ఎలా అని అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు డిఫరెంట్, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో డిఫరెంట్. అంటే సిమ్టమ్స్ అవన్నీ నేను క్లియర్గా వేరే వీడియోలో చెప్తాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే నేను పడుతున్న ఇబ్బందులు ఈ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మా బావ ఉన్నంత వరకు మా కన్నగాడిని చూసుకుంటాడు, ఓకే. తర్వాత మా బావ వర్క్కి వెళ్ళిపోతాడు షూట్కి కాబట్టి మా కన్నగాడు మోస్ట్లీ 3:45 అటు ఇటు ఒక్కొక్కసారి 4 అవుతుంది వెహికల్ వచ్చేసరికి. వాడు వచ్చాక వాడిని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఒక దగ్గర ఉండడు. ఇప్పుడు మాకు ఆఫీస్ నియర్ బై ఉంది, మా స్టూడియో కాబట్టి మా తమ్ముడు ఈవినింగ్ టైం వచ్చి మా కన్నగాడిని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు నాకు దగ్గరలో ఉండు కాబట్టి తీసుకెళ్తున్నాడు అన్నమాట. కానీ స్టార్టింగ్ 2 months నాకు అలా లేకుండే. అప్పుడు నేను సఫర్ అయిన ఇబ్బందులు వేరు, ఇప్పుడు సఫర్ అవుతున్నది వేరు. ఏది ఏమైనా మన ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే అందరూ హెల్ప్ చేయాలి అని లేదు, కొంచెం మందికి అసలు ఎవ్వరు హెల్ప్ లేకున్నా కూడా వాళ్ళే చేసుకోగలుగుతారు. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్, అంటే వాళ్ళ హార్మోన్స్ని బట్టి, వాళ్ళ బాడీలో చేంజెస్ని బట్టి వాళ్ళ బాడీ సహకరించకపోవచ్చు. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అలానే అన్నమాట. నేను పనులు చేసుకోక అని కాదు, చేసుకుంటాను. కానీ బాగా డీలా పడిపోవడం అంటే నీరసం అయిపోతాను. అలా స్లోగా చేసుకోవాలి అనిపిస్తుంది. అలానే స్లోగా చేసుకుంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. పాపం మా బావ ఉన్నంతసేపు ఎంత హెల్ప్ చేసినా కూడా మార్నింగ్ అయితే కుకింగ్ అవన్నీ నేను చూసుకోగలిగితేనే అటు మా బావ మా కన్నగారిని రెడీ చేసి తినిపించగలుగుతాడు అన్నమాట. అదే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనకు అప్పుడు ఒక బేబీ ఉండదు. సో మనం నచ్చినప్పుడు లేకొచ్చు, నచ్చినప్పుడు తినొచ్చు, నచ్చినప్పుడు పడుకోవచ్చు, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మన హెల్త్ ఎలా ఉన్నా లేకున్నా, కోఆపరేట్ చేసినా చేయకున్నా మనం ఫస్ట్ ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాల్సిందే, అది ఎంత పనైనా ఉండని. ఫైనల్లీ కన్నగారిని రెడీ చేసేసి స్కూల్ పంపించాం. బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ సన్న రవ్వని తింటున్నా, అదైతే తొందరగా డైజెస్టివ్ అవుతుందని ఇంకా టమాటా రసం చేసేసాను. తర్వాత నార్మల్గా వైట్ రైస్, కన్నగడికి మిల్క్, మా శ్రీవారికి టీ, అలా అయితే మొత్తం కుకింగ్ పని మొత్తం అయిపోయింది. మోస్ట్లీ నాకు 9 o'clock వరకే వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది. తర్వాత 11 వరకే నేను రెస్ట్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తినేసి 11 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 12 వరకు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు ఏమైనా ఉంటే వాష్ చేసేసి క్లీన్ చేసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా ఏదో ఒక ప్రయోగం చేద్దామని కూర్చున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఆఫ్టర్నూన్ టైం, అంటే లైక్ 11:30 అలా అయింది, ఆఫ్టర్నూన్కి దగ్గరలో. సో 12:30 వరకు ఇది ఫినిష్ చేసేసుకొని రెస్ట్ తీసుకుంటాను అన్నమాట.
ఇంట్లో ఇట్లా అట్ట ముక్కలు కొన్ని ఖాళీగా ఉండేవి. అంటే జనరల్‌గా మీషోలో అలా పెడుతున్నప్పుడు అవి వస్తాయి కదా బాక్సెస్. సో, వాటిని పడేయడం ఎందుకని చెప్పేసి మంచిగా అయితే దాన్ని ఒక షేప్‌లో అయితే కట్ చేశానన్నమాట. కట్ చేసి నేను తులసి చెట్టుకు వేసిన డిజైన్ ఉంటాయి కదా! సో, దానికి వేసినట్టుగానే ఏదైనా చేద్దాము మిగిలితే అని అనుకున్నా. అందుకని చెప్పేసి రెడ్ కలర్ అంటే కొన్ని బాటిల్స్ మిగిలిపోయాయి. ఎక్సెప్ట్ యెల్లో తప్ప రెడ్, బ్లూ, గ్రీన్ తర్వాత వైట్ కలర్, బ్లాక్ ఇవి మిగిలిపోయాయన్నమాట. సరే వాటితోని ఏదైనా చిన్న క్రియేటివిటీ చేద్దాము కిచెన్‌లో ఇంకొంచెం లుక్కు బాగుంటది అనిపించింది. అంటే కిచెన్ ఎంత నిండుగా ఉంటే నాకు అంత మంచిగా అనిపిస్తది. సో, అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చిన్నగా ఐడియా ఆలోచించి అయితే చేశాను. చాలామంది చేసుంటారు. నేను ఫస్ట్ టైమ్ అని నేను అనను. కాకపోతే కొంచెం కొత్తగా అనిపిస్తది కదా అనిపించింది. ఇంకా పూర్తిగా అయితే ఆ 2 అట్టముక్కలు సేమ్ షేప్‌లో తీసుకొనైతే వాటికి నిండుగా అయితే పెయింటింగ్ ఏసేసాను రెడ్ కలర్‌తోని. అంటే రెడ్డే వేయాలి అని అనుకున్నాను. ఇంకా దానిపైన పెన్నుతోనైతే చిన్నగా డాట్స్ పెట్టానన్నమాట. లైక్ కోలం డిజైన్స్ అంటారు కదా! అవి వేస్తున్నాను. అంటే రౌండ్‌గా మొత్తం 4 సైడ్స్ అన్ని కోలం డిజైన్ ఏసేసి మిడిల్‌లో ఏం రాసాను అనేది చూసేయండి. కానీ చాలా చాలా నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది అనుకున్నా గానీ నాకు 1 ½ అవర్ దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టింది. అంటే అది కొంచెం అది ఆరాలి. అది కాక చిన్నగా కదా! మళ్ళీ నాకు కొంచెం ఆయాసంగా ఉండడము, కొద్దిసేపు కూర్చోవడం, కొద్దిసేపు టీవీ చూసుకుంటూ, కాసేపు వాటర్ తాగి రిలాక్స్ అవుతూ అలా 2 అవర్స్ చేశాను. లేదు మనం కంటిన్యూస్‌గా యాక్టివ్ ఉన్న పర్సన్స్ అయితే ఈజీగా ఆ 1 అవర్‌లో ఫినిష్ చేయొచ్చేమో మేబీ. నేను ఇలా కోలం డిజైన్స్ ఏయడం నాకు ఇష్టం అన్నమాట. యాక్చువల్‌గా ఇంటి ముందు ముగ్గులు మీరు నా పాస్ట్ వీడియోస్‌లో ఇన్‌స్టాలో కూడా చూడండి. ఎవ్రీడే ఒక డిఫరెంట్ ముగ్గేసేదాన్ని. 100 డేస్ 100 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డిజైన్స్ ఏసాను. కానీ ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో నేను కిందికి స్టెప్స్ దిగొద్దు అని చెప్పేసి ఇంకా తను హెల్పర్ వచ్చి వేయడము. నాకు ముగ్గులేయడం ఎక్కువ ఇష్టం. కానీ ఇంకా తను వేస్తున్నదంతా నాకు నచ్చకపోయినా కూడా ఓకే అనిపిస్తుంది. ఏదైనా పండగల టైం అయినా వేసుకోవచ్చులే. ఇంకా ఇప్పుడు కొన్ని రోజులే కదా! తర్వాత మళ్ళీ వేసుకోవచ్చులే కొన్ని మంత్స్ అయ్యాక అని చెప్పేసని ఊరుకున్నాను. ఫైనల్‌గా అయితే రౌండ్‌గా అంటే 4 సైడ్స్ కోలం డిజైన్ ఏసేసి మిడిల్‌లో హ్యాపీ కిచెన్, లవ్లీ కిచెన్ అని చెప్పేసి 2 ఇలా హ్యాంగర్స్ లాగా అయితే సెట్ చేశానన్నమాట. కిచెన్‌లో ఎలా ఉంది లుక్కు అనేది మీరే చూసేయండి. చాలా చాలా సింపుల్‌గా, క్యూట్‌గా అనిపిస్తుంది. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే లైక్ లైటింగ్స్ ఉన్నప్పుడు ఒకలాగా, లైటింగ్స్ లేనప్పుడు ఒకలాగా ఎలా ఉంది. చాలా బాగుంది కదా! నాకైతే చాలా సింపుల్‌గా, నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.